మలచిన నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, పూజలు గైకొనుమా, దయతో నన్ను గనుమా, పూజలు గైకొనుమా, దయతో నన్ను గనుమా. శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో తరింప చేరితి స్వామి, నీవు లేకనే లేనని తలచిన శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో తరింప చేరితి స్వామి, స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన, స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన, పూజలు గైకొనుమా, దయతో నన్ను గనుమా, పూజలు గైకొనుమా, దయతో నన్ను గనుమా. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు వైఎస్ రాజేష్ రెడ్డి మరియు వైనతరెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి వైఎస్ ఆనంద్ రెడ్డి, వైఎస్ సుశీలారెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ కీర్తిశేషులు గోవిందు రాణి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోవిందు సల్మాన్, చిన్నమ్మ, పసలజ్యోతి, ప్రశాంత్ వర్ధన్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ కీర్తిశేషులు పిన్నేటి లూర్దమ్మ, సుబ్బారావు, కాజా కిషోర్ బాబు వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కాజా పుష్ప కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ 13వ పుట్టినరోజు జరుపుకుంటున్న కల్వ జాషువకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా దేవునికి సమర్పిస్తూ ఈ దివ్యబలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దివ్యవాణి ప్రేక్షకులందరికీ క్రీస్తు నామమున శుభాభివందనములు. ఈరోజు తల్లి శ్రీసభ పునీత సిలువ యోహాని గారి యొక్క స్మరణను కొనియాడుచు ఉన్నది. ఈ యొక్క పునీత సిలువ యోహాను గారు స్పెయిన్ దేశములో సుమారు
1542వ సంవత్సరంలో జన్మించారు. చాలా పేదరికంలో పుట్టి అతి పిన్న వయసులో తన యొక్క తండ్రి గారిని కోల్పోయినటువంటి పునీత సిలువ యోహాను గారు తన యొక్క తదుపరి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి చివరికి పవిత్రాత్మ శక్తి ద్వారా బలాన్ని పొంది ఒక గురువుగా అభిషేకింపబడి తన యొక్క జీవితాన్ని క్రీస్తు సేవలో అందింపజేశాడు. అదేవిధంగా గొప్ప వేద పండితుడిగా వెలిగి తన యొక్క జీవితాన్ని మరీ ముఖ్యముగా కార్మెల్ సభలో ఉన్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను వారికి ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా జీవించి ఉన్నారు. ఎందుకని ఈ యొక్క యోహాను గారిని సిలువ యోహాను అంటారు అంటే, క్రీస్తు ప్రభు యొక్క సిలువను అత్యధికముగా ప్రేమించినటువంటి వ్యక్తి. క్రీస్తు ప్రభు యొక్క సిలువలో ఎంతో బాధను పొందినటువంటి ఆ యొక్క బాధామయ జీవితాన్ని తన జీవితంగా అన్వయించుకున్నటువంటి గొప్ప పునీతుడు పునీత సిలువ యోహాను గారు. తన యొక్క జీవితంలో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించినటువంటి ఈ యొక్క పునీత సిలువ యోహాను గారు తన యొక్క సభ్యుల చేత ఒక సెల్లులో వేయబడ్డాడు, ప్రిజన్లో వేయబడ్డాడు, బందీఖాన చేయబడ్డాడు, చీకటి గుహలో వేయబడ్డాడు. అప్పుడు దేవుని యొక్క ప్రేరణతో, ఆత్మ బలముతో కొన్ని పుస్తకాలు రచించారు. అందులో ముఖ్యమైనవి ఏమిటంటే డార్క్ నైట్ ఆఫ్ ద సోల్, అదేవిధముగా అసెండింగ్ ఆఫ్ ద మౌంట్ కార్మెల్ అనే 2 గొప్ప పుస్తకాలు. వీటన్నిటిలో 2 గొప్ప పుస్తకాలను పునీత సిలువ యోహాను గారు రచించారు. చూడండి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఈ పునీత సిలువ యోహాను గారు వెనుకంజ వేయలేదు. క్రీస్తు నాతో ఉన్నాడు, క్రీస్తు నన్ను బలపరుస్తాడు, క్రీస్తు నాకు ధైర్యంగా ఉన్నాడనే గొప్ప నమ్మకంతో, దృఢ సంకల్పంతో ముందుకు కదిలాడు, ముందుకు వెళ్ళాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించాడు. చివరికి సిలువే నాకు దారి. అందుకే ఈ పునీతుడి పేరు ఏం పేరంటే పునీత సిలువ యోహాను. ఈరోజు గురువారం. ఈ యొక్క గురువారం రోజున ఎవరెవరైతే ఈ యొక్క యోహాను పేరును ధరించి ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా 2వ ఆగమన కాలం గురువారంలో ఉన్న మనందరినీ దేవుడు మనందరినీ దీవించాలని. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు తారీఖు 14, ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఎందుకు? క్రిస్మస్ పండుగను కొనియాడటానికి. వితిన్ 10 days ఆఫ్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ చైల్డ్ జీసస్. 10 రోజుల్లో క్రీస్తు ప్రభువు మన దగ్గరకి ఆ యొక్క పశువుల కొట్టంలో రాబోతూ ఉన్నాడు. అందువలన తెలిసి తెలియక ఏమైనా తప్పిదాలు చేస్తే దేవా నేను పాపినంటూ మన యొక్క పాపములన్నీ కూడా ప్రభు చెంత ఈ యొక్క దీవుల పూజలో ఉంచి ఆ ప్రభువును చూసే భాగ్యాన్ని మనందరం పొందుదాం. మన యొక్క పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలకు నిత్య జీవమును వసగునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యాజకుడైన పునీత సిలువ యోహానునకు అత్యంత ఆత్మ నిగ్రహమును, గొప్ప సిలువ భక్తిని దయచేసి ఘనపరచితేవి.
నిరతము అతని ఆదర్శవంతమైన భక్తిని త్యాగనిరతిని అనుసరించుచు మేము శాశ్వత మహిమలో ప్రవేశించినట్లు నీ కృపను మాపై ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఇశ్రాయేలు పవిత్ర దేవుడైన నేను నీకు విమోచకుడను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నీ దేవుడను ప్రభువునైన నేను నీకు బలమును వసగుదును. నీవు భయపడకుము, నేను నిన్ను ఆదుకుందునని నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడి చేతిని పట్టుకొందును. పురుగు వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంటి వాడవైన ఇశ్రాయేలు భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును. ఇశ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను నీకు విమోచకుడను. ఇవి ప్రభు పలుకులు. నేను నిన్ను నూర్పిడి కొయ్యగా చేయుదును. దానికి పదునుగల కొత్త పారలను పండ్లుగా అమర్తును. నీవు పర్వతములను నూడ్చి పొడి చేయుదువు, కొండలను పొట్టు చేయుదువు. నీవు వారిని తూర్పారబట్టగా అవి గాలికి ఎగిరిపోవును, పెనుగాలికి కొట్టుకొని పోవును. అప్పుడు నీవు ప్రభువునందు సంతసింతువు, ఇశ్రాయేలు పవిత్ర దేవుని యందు అతిశయిల్లుదువు. దీనులు పేదలునైన వారు దప్పికగొనిరి కాని నీరు దొరకదయ్యను. వారి నాలుక పిడచగట్టెను. ప్రభుడనైన నేను వారి మొర విందును. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని చేయి విడువను. నేను బోడిగానున్న కొండలలో నదులను పారింతును, లోయలలో నీటి బుగ్గలు పుట్టింతును. ఎడారిని కొలనులుగా మార్తును, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయుదును. ఎడారిలో దేవదారులు, కసివింద చెట్లు, గొంజి చెట్లు, ఒలీవులు నాటుదును. మరుభూమిలో నేరేడులు, సరళ వృక్షములు, తమాలములు పాతుదును. ప్రజలు దీనినెల్లా చూచి ప్రభువునైన నేను ఈ చేయిదములను చేసితనని, ఇశ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను ఈ కార్యము సలిపిదనని స్పష్టముగా గ్రహించి అర్థము చేసుకొందురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, సులభముగా కోపపడువాడు కాడు, కృపామయుడు. కృపామయుడు. రాజువైన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును, నీ నామమును సదా సన్నుతింతును. ఆయన అందరికీ మేలు చేయును, తాను కలిగించిన ప్రాణికోటినంతటిని నెనరుతో చూచును. అందరూ ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. కృపామయుడు. ప్రభు, నీవు చేసిన ప్రాణులనియు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు, నీ ప్రాభవమును ఉగ్గడింతురు. దానివలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు, నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. అందరూ ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. కృపామయుడు. నీ నామమున మధుర సంగీత
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము వచనములు 11 నుండి 15 వరకు. ఆ దినములలో యేసు జనసమూహములతో ఇట్లనెను, మానవులందరిలో బప్తిస్మ యోహాను కంటే అధికుడు అగువాడు ఎవడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువ అయిన వాడు అతని కంటే గొప్పవాడు. బప్తిస్మ యోహాను కాలము నుండి నేటి వరకు పరలోక రాజ్యము దుష్టుల దౌర్జన్యమునకు గురియగుచున్నది. వారు దానిని దౌర్జన్యముతో కబళింప యత్నించుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ దీనినే ప్రవచించిరి. ధర్మశాస్త్రము దీనినే బోధించెను. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. వీనులున్నవాడు వినుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దివ్యవాణి టీవీని ఈ ఉదయకాల సమయంలో వీక్షిస్తున్నటువంటి మీ అందరి మీద దేవుని యొక్క ఆశీస్సులు హేరాళముగా కుమ్మరింపబడాలని ఈ యొక్క దీవుబలి పూజలో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చక్కనైన వాక్యం మనం విని ఉన్నాం. ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఆ యొక్క క్రిస్మస్ వేడుకలకు మనకు మిగిలినటువంటి రోజులు, జస్ట్ 10 days. ఈ 10 రోజులలో మనల్ని ఏ విధంగా క్రీస్తు ప్రభువుని స్వీకరించుటకు ఏ విధంగా సిద్ధపడాలి, నన్ను నేను ఏ విధంగా తయారు చేసుకోవాలి. అందుకే ప్రభు మనకు నిన్ను నీవు తయారు చేసుకునే విధములో అధైర్యపడొద్దు. అందుకే ఈనాటి యొక్క మొదటి పట్టణంలో ప్రభు అంటూ ఉన్నాడు యెషయా గ్రంథకర్త ద్వారా, ఏమని? నేను నీకు బలమును వసగుదును. చక్కనైన వాక్యం చూసారా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో, నేను నీకు బలమును వసగుదును, నీవు భయపడకుడు, నేను నిన్ను ఆదుకొంటాను. చూసారా ఎంత చక్కనైన వాక్యం? దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆదుకుంటాడు. మరియు నేను ఉన్నంత వరకు నీవు దేనికి భయపడొద్దు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథ కాలములో, ఆ గ్రంథకర్త యొక్క కాలములో ప్రజలందరూ కూడా బానిసత్వంలో, బాబిలోనియా బానిసత్వంలో మ్రగ్గుతూ ఉన్నటువంటి ఆ రోజులలో ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా దేవుడే వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, యాకోబు వంశస్థులైన మీరందరూ కేవలం పురుగు వంటి వారు. చూసారా? మన యొక్క జీవితాలు ఎటువంటి తెలుసా? పురుగు వంటి వారమంట. ఇంత పెద్ద విశ్వంలో పురుగు ఎంత చిన్నదండి. మనకు తెలిసినటువంటి జీవరాశుల్లో పెద్ద జీవరాశి ఏంటి? డైనోసార్. అవునా? డైనోసార్ ఎంత పెద్దదంటే అది చాలా పెద్దది. ప్రజెంటుగా వాటి కాలం గతించింది. ఇప్పుడు ఉన్న కాలంలో పెద్ద జంతువు అంటే ఏమిటి? బ్లూ వేల్ అంటాం. సముద్రంలో ఉండేది బ్లూ వేల్. అయితే ఎంత పెద్ద బ్లూ వేల్ అయినా సరే, ఎంత పెద్ద డైనోసార్ అయినా సరే, ఎంత పెద్ద మనిషి అయినా సరే,
దేవుడు ఏమంటున్నాడంటే, మీరెవరైనా సరే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో చిన్న పురుగు వంటి వారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంత పెద్ద డైనోజర్లే చనిపోయాయి, అంత పెద్ద బ్లూవేల్లే అంతరించిపోతున్నాయి. నువ్వే అంత, నేనే అంత. అందువలన దేవుడు నీతో నాతో ఉన్నంత వరకు ఏం చేయాలంట? భయపడవలదు. హ్యావ్ నో ఫియర్, భయపడొద్దు. అదేవిధంగా దేవుడు అనేది ఒక్కళ్ళనే కాదు, యాకోబు సంతతి అందరినీ ఒక పురుగులాగా, చిన్న పురుగులాగా కంపేర్ చేసి చెప్తూ ఉన్నాడు. అంటే ఇంత పెద్ద విశ్వంలో చిన్న పురుగు, ఎంత స్థలం కావాలి? కొంచెం స్థలం చాలు. అంటే మన యొక్క స్థలం, మన యొక్క స్థానం చాలా చిన్నది ఈ విశ్వంలో. అయినప్పటికీ దేవుడు నిన్ను కాపాడతాడు, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, అది వాక్యం సెలవిస్తుంది. ఇంకా అదేవిధంగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యోహాను యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 17వ వచనంలో ప్రభువు అంటున్నాడు, దీనులను పేదలను దప్పికగొనివారు వారికి నీరు దొరకపోయినప్పటికీ దేవుడైన నేను మిమ్మల్ని ఆదుకుంటాను. చూసారా, నీకు ఏమి జీవితంలో నీకేమి కావాలో నేను నిన్ను ఆదుకుంటాను. చివరి వాక్యం చూద్దామా? చాలా చక్కనైన వాక్యం, వండర్ఫుల్ వాక్యం. ఈరోజు మీరు ఏం గుర్తుపెట్టుకోకపోయిన ఈ వాక్యం గుర్తుంచుకోండి. ఏదంటది? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనంలో చివరి పదం ఏందండి? అది నేను వారి చేయిని విడువను. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారి చేయిని విడువను, నేను నీ చేయిని విడువను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ చేయిని మనం విడువకుండా ఉండటానికే 10 రోజులు దేవుడు పరలోకాన్ని వదిలేసి భూలోకానికి ఆ పశువుల కొట్టంలో పుట్టడానికి రెడీగా ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడూ క్రీస్తు ప్రభు 2000 సంవత్సరంలో బెత్లెహేములో పశువులు పుట్టడం కాదు. 10 రోజుల తర్వాత పశువులు కొట్టమని మన హృదయంలో పుట్టాలి. అదే రియల్ క్రిస్మస్, అవునా? అందుకే ఆ యొక్క క్రీస్తు ప్రభు నా గుండెల్లో, నా కుటుంబంలో, మా సంఘాల్లో పుట్టాలని, జన్మించాలని మనందరం కూడా భక్తి విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. నీకు ఈ చిన్న విశ్వాసం ఉన్నా చాలు. అందుకని పునీత యోహాను గురించి ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే నువ్వు దేనికి భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే నేను నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం ఏమని? మరలా మీకు కోసం చదువుతాను. నేను మీ చేయి పట్టుకొని నడిపిస్తాను. అందుకనే మన పాతకాలంలో మంచి పాట, చక్కని పాట పాడుకుంటాం. ఏమని? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి ఏం చేస్తాడంట? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చక్కని వాక్యం. మనందరం కూడా ఈరోజు బ్రతుకున్నామంటే దేవుడు మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. అందుకని యోహాను శుభవార్తలు 15వ అధ్యాయం 5వ వచనం చక్కని మాట ఉంటుంది. ఏంటది? యోహాను శుభవార్త 15:5, నేను లేక నీవు ఏమీ చేయలేవు. నీవు నాతో అంటు పెట్టుకున్నంత వరకు నీవు ఎదుగుతావు, పెరుగుతావు, ఎదుగుతావు, పుష్పిస్తావు, ఫలిస్తావు. ఒకవేళ నీవు నా నుండి కట్ చేయబడ్డావనుకో, దూరంగా వెళ్ళిపోయావనుకో, ఏ విధంగా నరికినటువంటి కొమ్మ వెండిపోయి నశించి కుళ్ళి అగ్నిలో పాడవేయబడుతుందో, నీ జీవితం నా జీవితం కూడా అలాంటిదే. ఎండిపోబడతాం, కుళ్ళిపోబడతాం, అగ్నికి దాహమైపోతాం. ఎప్పుడైతే దేవునిలో మనం విశ్వాసం కోల్పోతామో, దేవునిలో మనం ఆ యొక్క అడుగుజాడలు నడవకుండా జీవిస్తాము. అందుకని ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జస్ట్ 10 days, ఓన్లీ 10 రోజులు భక్తి విశ్వాసంతో ప్రభువుని ప్రార్థించుకుందాం. అందుకని ప్రభు అంటున్నాడు ఈనాటి యొక్క శుభవార్తలో, నీకు చిన్న విశ్వాసం, కొంచెం విశ్వాసం ఉన్నా చాలు, బప్తిస్మ యోహాను కన్నా గొప్పవాడి పరలోక రాజ్యంలో అవుతావంట.
ఈ యొక్క ప్రపంచంలో ఒక స్త్రీకి పుట్టినటువంటి మనుషులందరిలో గొప్పవాడు ఎవడంటే పునీత కేవలం స్నాపకుడు యోహాను గారు. నువ్వు గనక పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రయత్నించి ఆ విశ్వాసంతో జీవిస్తే ఆయనకన్నా గొప్పవాడిగా ఉంటావని ప్రభువే పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవునిలో విశ్వాసం సన్నగిల్లకుండా, కోల్పోకుండా, కష్టమైన బాధైన ఆ యొక్క శిలువ యోహాను వలె ఈరోజు శిలువ యోహాను గారి యొక్క సంస్మరణ, ఆ యొక్క పండుగ రోజున ఆయన ఏ విధంగా కష్టాల్లో బాధల్లో ముందుకు పయనించి దేవునిలో ఆ యొక్క విశ్వాసాన్ని నిలుపుకున్నాడో మనందరం కూడా దేవునిలో 30 60 100 విశ్వాసాన్ని నిలుపుకొని ఆ యొక్క పరలోక రాజ్యం పొందాలి. అదేవిధంగా క్రిస్మస్ రోజున క్రీస్తు బాలుణ్ణి పశువుల కొట్టలో చూడాలని ప్రార్థించుకుందాం. దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. సాగమపా మగమాగరి గారిచ సానిదనిసా, సాగమపా మగమాగరి గారిచ సానిదనిసా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. ఆదరించి ఆశీర్వదించి, ఆదరించి ఆశీర్వదించి ప్రీతితో మమ్మిల దీవించు దేవా, ప్రీతితో మమ్మిల దీవించు దేవా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. సంతోషముతో సకలము నీకై. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత శిలువ యోహాను సంస్మరణము నాడు మేము అర్పించు బలి అర్పణములను దయతో వీక్షింపుము. ఇప్పుడు రక్షకుని శిలువ శ్రమల పరమ రహస్యములను కొనియాడుచున్నా మేము అందుకు ఉపయుక్తముగా మా జీవితములలో మార్పు తెచ్చుకున్నట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత శిలువ యోహాను సంస్మరణను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమునకు మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు,
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మధరి కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములుగా మారునుగాక. క్రీస్తు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. గొర్రెపిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మేఘరథముపైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపచరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపచరుడై. సదా సదయుడు సురాలురయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సురాలురయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపచరుడై.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పునీత శిలువ యోహాను జీవితములో శిలువ పరమ రహస్యమును అద్భుత విధముగా వెల్లడించితేవి. మేము ఈ దివ్య బలి నుండి బలమును పొంది క్రీస్తునకు విశ్వాస పాత్రముగా అంటు పెట్టుకొని ఉండునట్లు మమ్ము దీవింపుము. నీ శ్రీ సభలో సర్వ ప్రజల రక్షణ కొరకు శ్రమించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలి వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకుండా కాయము రాజా. కాలిపోక కమలకుండా కాయము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నీవే మాకు శరణమని